మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరారు. కాసేపట్లో చింతకాని మండలం జగన్నాథపురానికి చేరుకుని అక్కడ నిర్వహించే రైతు ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధుల విడుదల కొనసాగించడంతో పాటు అర్హులైన రైతులకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయనున్నారు. చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద గత నెల 30న జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షాల కారణంగా రద్దయింది. దీంతో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని అదే రోజు హైదరాబాద్లో నిర్వహించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సభ నిర్వహించాలన్న పట్టుదలతో మధిర నియోజకవర్గంలో ఏర్పాట్లు చేపట్టారు. మత్కేపల్లి క్రాస్లోని 30 ఎకరాల్లో సభ నిర్వహణతో పాటు వేదికను సిద్ధం చేశారు. బారిగేట్లు, గ్యాలరీల ఏర్పాటుతో పాటు ఎల్జీడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ రైతు ఆశీర్వాద సభకు 2 లక్షల మంది రైతులు ప్రజలు వస్తారనే అంచనాతో సభా ప్రాంగణంలో 1,00,000 కుర్చీలను సిద్ధం చేశారు. 9,000కు పైగా వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున 150 ఎకరాల్లో పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు. గత నెల 28, 29వ తేదీల్లో రైతు మేళా, 30వ తేదీన రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే వర్షం కారణంగా మొదట రైతు మేళా రద్దు చేయగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో సభను కూడా రద్దు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో ఇవాళ సభ నిర్వహించబోతున్నారు. మరోవైపు జూన్ 30న ప్రారంభమైన వానాకాలం రైతు భరోసా నిధుల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 9 రోజుల్లో 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం.